హాయ్ అండి. వెల్కమ్ టు హవిషా వ్లాగ్స్. నేను ఈరోజు మా ఊర్లో మేము చేసుకునే శీతల భవాని పండగ గురించి చెప్తానండి. శీతల భవాని పండగ ఆషాఢ మాసంలోని చిన్న పూసల పెద్ద పూసల కార్తెలో మంగళవారం మాత్రమే చేసుకునే పండగ. పూర్వం గిరిజనులు అటవీ ప్రాంతంలో నివసించేవారు. వారు వారి జీవనోపాధి కోసం పశువుల మీద ఆధారపడేవారండి. ఒకానొక కాలంలో గిరిజనులు నివసించే ప్రాంతంలో పశువులకి తీవ్రమైన అంటువ్యాధి వచ్చి అధిక సంఖ్యలో పశువులు చనిపోయాయంటండి. ఎందుకిలా జరిగింది అని గ్రామస్తులందరూ సూచిస్తుండగా ఒక పెద్దాయన కలలో సాక్షాత్తు శీతల భవాని ప్రత్యక్షమై గ్రామం బయట తూర్పు ముఖముగా సాతి భవానీని ప్రతిష్ఠిస్తే ఈ కటిక దరిద్రమైన పరిస్థితి నుండి బయటపడి భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో గ్రామం అంతా విరజిల్లుతుందని వరమిచ్చిందంట అండి. అప్పటినుంచి బంజారాలు శీతల భవానీని ప్రతిష్ఠించి అంగరంగ వైభవంగా శీతల భవాని పండుగను చేసుకుంటారండి. సాతి భవాని అంటే ఎవరెవరు అనేది నేను మీకు చెప్తానండి. మేరమ్మ, తుల్జా, కంకాలి, తంత్రాల్, హీంగ్లా, ద్వాలంగర్, శీతల భవాని అండి. సాతి భవానికి ఎదురుగా లుంకడియా భగవాన్ని కూడా ప్రతిష్ఠిస్తారండి. పండగ రోజు గుగ్గిళ్ళను మరియు లాప్సీ అన్నాన్ని ప్రసాదంగా చేసుకొని అందరూ ఒకేసారి ఆటపాటతో చాలా బాగా వెళ్తారండి. ఇలా పాటలు పాడుకుంటూ శీతల భవాని చుట్టూ ప్రదక్షిణలు చేసి గుగ్గిలను అక్కడ నైవేద్యంగా సమర్పిస్తారండి. ఇక్కడ మా వాళ్ళు తలపైన పెట్టుకున్న దాన్ని పులియగాల అని, గుగ్గిల మీద కప్పిన దాన్ని గోను అని అంటారండి. జెంట్స్ వేసుకునేదాన్ని పకడీ అంటారండి. ఇలా అద్దాలతో అల్లిన ఆ కాస్ట్యూమ్ని వేసుకొని అందరూ వెళ్తుంటే చూడటానికి 2 కళ్ళు సరిపోవండి అసలు. అందరూ తీసుకొచ్చిన పూలు, కొబ్బరికాయలు, ప్రసాదాలని శీతల భవానికి సమర్పిస్తారండి. అక్కడున్న నాయక్ గారు మనకి ప్రసాదాలు కూడా పెడతారండి. ఆ తరువాత గ్రామ పెద్దలు గొర్రెలను, మేకపోతులను కోసి అందులోని పేగులను తీసి అటు నుంచి ఇటువైపు రోడ్డు మధ్యలో పెడతారండి. పెట్టి వాటి మీద నుంచి జంతువులను దాటిస్తారండి. అందుకే దీన్ని దాటుడు పండుగ అని కూడా అంటారండి. ఇక్కడ మీరు చూస్తే ఒక నాయక్ గారు అన్ని పశువుల మీద ఒక మిశ్రమాన్ని చల్లుతున్నారు. అదేంటంటే గొర్రెపోతులను కోసిన తర్వాత వచ్చే రక్తము, గుగ్గిలను, పేగులను కలిపి పశువుల మీద వేస్తారండి. ఇలా వేస్తే పశువులకు ఎటువంటి రోగాలు రాకుండా ఆరోగ్యంగా ఉంటాయని మా గిరిజనుల నమ్మకం అండి. కోసిన మేక మాంసంతో పీకీ భోటి చేసి శీతల భవానికి సమర్పిస్తారండి. అంతా అయిపోయాక ఆడవాళ్ళు ఒక చోట చేరుకొని పాటలు పాడుకుంటూ నృత్యం చేసుకుంటూ చాలా సరదాగా గడుపుతారండి. ఇలా మేము శీతల భవానిని అందరూ ఆయువు ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని, పశువులు బాగుండాలని, వర్షాలు సమృద్ధిగా పడాలని, పంట పొలాలు బాగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటామండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి.